వెల్కమ్ టు ఆహా భక్తి. ముందుగా ఆహా భక్తి ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే తెలుగు వాళ్ళందరూ కూడా ఇది ఒక కొత్త సంవత్సరంగా భావించి ముఖ్యంగా అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ తో కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ తో కావచ్చు, టెంపుల్స్ కి వెళ్ళి మరి వాళ్ళ పంచాంగాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది కూడా ప్రతి ఒక్కటి పూజలు చేపించుకుంటూ అవన్నీ చూసుకుంటారు. సో ప్రస్తుతం మనమైతే హైదరాబాద్ లో ది మోస్ట్ ఫేమస్ టెంపుల్ అయిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ లో ఉన్నాము. ఒక్కసారి మరి చూద్దాము భక్తుల సందడి ఏ విధంగా ఉంది, మరి అమ్మవారికి పూజలు ఏ విధంగా సమర్పిస్తున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. మీరు కూడా రండి. మరియు ముఖ్యంగా ఉగాదికి సంబంధించి షడ్రుచులు కూడా అని మనం చెప్పుకుంటా ఉంటాము. సో ఈ షెడ్యూల్కి సంబంధించి మీరు ఆహా భక్తి ఛానల్లో కింద కామెంట్ చేయండి ఏ విధంగా మీ ఉగాది సంబరాలు మీరు జరుపుకున్నారు అండ్ షెడ్యూల్స్ గురించి మీకు ఏమేమి తెలుసో కూడా అవన్నీ కామెంట్ చేయండి. సో ఒక్కసారి మనం ఆలయంలోకి వెళ్ళి అమ్మవారికి ఏ విధంగా పూజలు నిర్వహిస్తున్నారు అనేది కూడా చూసేద్దాం. సో మనమైతే ఆలయం లోపలికి అయితే వెళ్తున్నాము. మనం చూడొచ్చు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు అయితే సమర్పిస్తున్నారు. సో పోలీస్ సిబ్బందులు కూడా ఎక్కువగా ఉంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో మనం చూడొచ్చు ఒక్కసారి అమ్మవారి అటు లోపలికి మనం వెళ్తున్నాము. ప్రజలు కూడా ఎక్కువ రద్దీగా ఉన్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. మనం ఒక్కసారి మాట్లాడదాం. మనమైతే ఆలయం లోపలికి వచ్చేసాము. ముఖ్యంగా ఆలయంలో మనతో పాటు ఉన్నారు ప్రధాన అర్చకులు. మరి ఉగాది అంటేనే ఒకవైపు పంచాంగం అయితే మరోవైపు ఉగాది పచ్చడి. మరి ఈ ఉగాది పచ్చడి ఏ విధంగా చేస్తారు, మరి పంచాంగం అనేది ఏ ముహూర్తానికి స్టార్ట్ చేస్తారని ప్రతి ఒక్కరు తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆలయ ప్రధాన అర్చకులు. నమస్తే పూజారి గారు. సార్ చెప్పండి పూజారి గారు, ఉగాది అంటేనే షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి, అది ఏ విధంగా చేస్తుంటారు? ఖడ్గం చక్రగదేషు చాప పరిఘాన్ శూలం శుండీం శిరః శంఖం సందదతీం కరైః శ్రీనేనాం సర్వాంగభూషారుతాం నీలాస్ముజ్జిత మాస్యపాదదశికాం సేవే మహాకాళికాం. శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయం తరపున భక్తులందరికీ కూడా, ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. టీవీ ఛానల్స్ వారికి అందరికీ, ప్రముఖులకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. యుగ సంధి అంటే చైత్రమాసములో ప్రారంభమయ్యేటటువంటి మొట్టమొదటి పాడ్యమి రోజు ప్రారంభమయ్యేటటువంటి ఈ యొక్క యుగ సంధిని ఉగాదిగా పిలుస్తాము. ఈ యొక్క ఉగాది రోజు ప్రత్యేకంగా భగవంతునికి మనము పూజలు చేసి భగవంతుని ప్రసన్నం చేసుకుంటాం. అలాగే ఈ యొక్క ఉగాది ప్రత్యేకంగా షడ్రుచులు అంటే మనకు పులుపు, ఆ తదుపరి చేదు, ఏ విధంగా అయితే మనము జీవితంలో సుఖాలు, కష్టాలు, నష్టాలు, సుఖాలు ఏ విధంగా అనుభవిస్తూ ఉంటామో ఆ విధంగా అలాంటి సుఖ దుఃఖాలన్నీ కూడా దూరమై అన్నిటినీ కల్పించి భగవద్ అనుగ్రహంగా, భగవంతుని ప్రసాదంగా మనము ఈ యొక్క ఉగాది పచ్చడిని స్వీకరిస్తాం. దీంట్లో మనకు ఆయుర్వేదం కూడా ఉంది. ఏమిటి అంటే వేప పువ్వు అనేటటువంటిది ఆయుర్వేదానికి చిహ్నం. అలాగే మనకు జాతరప్పుడు తీసుకుంటే అమ్మవారికి వేప కొమ్మలు, అలాగే పసుపు నీళ్ళతోటి అమ్మవారికి శాఖ సమర్పిస్తారు. అంటే వేపాకు చాలా విశేషమైనటువంటి ఈ యొక్క ప్రాముఖ్యత ఉన్నది. కాబట్టి ఈ యొక్క పచ్చడిలో చాలా విశేషమైనటువంటిది, చాలా ప్రాచుర్యమైనటువంటిది ఆయుర్వేద వస్తువులన్నీ దీంట్లో కలపటం. కాబట్టి ఈ ఉగాది రోజు భగవంతునికి చాలా విశేషమైనటువంటి ప్రసాదంగా మనం భావిస్తాం. చాలా వరకు ఆరతిలు చేసి ప్రసాదాలు చేస్తుంటారు, అందరికి పంచుతూ ఉంటారు అని అంటారు. అసలు దేనికి చిహ్నం గురువు గారు? షడ్రుచులు అంటే మనకు ఈ దేహానికి ఎంతో కాంతివంతంగా కనిపిస్తుంటాం. మనం ఈ యొక్క మన శరీరంలో కాంతిని ప్రసారించేటటువంటిది ముఖ్యంగా మనకు చేదు అంటే వేపాకు. ఈ వేపాకు యొక్క కొమ్మలు మనం ఇంటికి కట్టినా గాని, లేదా వేపాకు ఇగురు మనము 2-3 ఆకులు రోజు తిన్నా గాని మన యొక్క శరీరంలో ఏ విధమైనటువంటి బ్యాక్టీరియాస్ లేకుండా శరీర కాంతిని పెంచుతుంది. అలాగే మనకు చింతపండు అనేటటువంటిది, పప్పులు అనేటటువంటిది, తదుపరి మరియు మనం దాంట్లో బెల్లాన్ని కలుపుతాం. ఈ యొక్క బెల్లం అనేటటువంటిది గణేష్ మహారాజుకు చాలా విశేషమైనటువంటిది. బెల్లము కూడా మనకు ఈ యొక్క చాలా రోజుల పాటు ఉండవలసినటువంటిది అనమాట. ఈ బెల్లాన్ని ఎన్నో రోజులు ఉంచుకోవచ్చు మనం ఇంట్లో. కాబట్టి ప్రత్యేకంగా మనం చూస్తూ ఉంటాము, ఏదైనా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు బెల్లాన్ని నైవేద్యం పెడుతూ ఉంటాం, అలాగే డ్రై ఫ్రూట్స్ నైవేద్యం పెడుతూ ఉంటాం. అలాగే
ఈ యొక్క బెల్లాన్ని కూడా దాంట్లో కలపటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వివిధ రకములైనటువంటి వారి వారి యొక్క సాంప్రదాయకంగా వారి వారి యొక్క ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితిని బట్టి కూడా వారు తయారు చేసుకోవచ్చును. అలాగే ఈ యొక్క ఉగాది రోజు మీ యొక్క దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ముఖ్యంగా మన తెలుగు సాంప్రదాయము సనాతన ధర్మాన్ని ఏదైతే ఋషులు మునీశ్వరులు ఆచరించి ఉన్నారో ఆ విధంగా సనాతన ధర్మాన్ని అనుసరించి మనము వస్త్రములే గాని మనం తినేటటువంటి పదార్థాలే గాని మనం ఆచరించాల్సినటువంటి ఆచార వ్యవహారాలే కానీ సనాతన ధర్మం ప్రకారంగా భగవంతుని దగ్గరికి వెళ్ళి ధోతి కట్టుకొని మగవారు ధోతి కట్టుకొని పైపంచ వేసుకొని వెళ్ళి భగవద్ దర్శనం చేసుకోవటం, ఆడవారు మంచిగా లక్ష్మీదేవి లాగా చీర కట్టుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని ఆడవారు కూడా అమ్మవారి స్వరూపంగా కనిపించాలి. అది మన యొక్క ఉగాది రోజు ప్రత్యేకంగా భక్తులందరికీ కూడా చెప్పేది ఏమిటి అంటే ఆడవారు లక్ష్మీ స్వరూపంగా ఉండాలి, మగవారు విష్ణు స్వరూపంగా ఉండాలి. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని చూసినట్టుగా కనిపించాలి. కాబట్టి భగవంతుని మనం దర్శనం చేసుకునేటప్పుడు అహం బ్రహ్మాస్మి అని అంటారు పెద్దవాళ్ళు. కాబట్టి మనం కూడా భగవత్ స్వరూపంలో ఉంటూ భగవంతుని ధ్యానం చేస్తూ భగవంతుని దర్శనం చేసుకుంటూ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్యః, పృథివీ సస్యశాలినీం, దేశయం క్షోభరహితో బ్రాహ్మణాస్తంతు నిర్భయాః, అపుత్రాః పుత్రిణస్సంతు, పుత్రిణస్సంతు పౌత్రిణః, అధనా సదనాస్సంతు, జీవంతు శరదాం శతం. శ్రీ ఉజ్జయిని మహాకాళి మాతాకు జై. భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు. జై మహాకాళి, ఉజ్జయిని మహాకాళి మాతాకు జై. గురుగారు, ఫైనల్లీ ఈ రోజు ఏ ముహూర్తానికి పంచాంగ శ్రవణం అనేది మొదలు చేస్తుంటారు? ఈ రోజు సాయంకాలము 6:30 పంచాంగ శ్రవణం జరుగుతుంది. తదుపరి భక్తులకు అమ్మవారి మహాప్రసాదాన్ని స్వీకరించటం జరుగుతుంది. అలాగే ఈ రోజు దేవాలయంలో అమ్మవారికి ఉదయం అభిషేక కార్యక్రమాలు, తదుపరి అమ్మవారికి భక్తులు ప్రత్యేకంగా అభిషేకం చేయించుకున్న వారికి అభిషేకం ప్రసాదాలు ఇవ్వటం జరుగుతుంది. తదుపరి స్వర్ణ పుష్పార్చన జరిపించటం జరుగుతుంది. తదుపరి అమ్మవారికి మధ్యాహ్నము మహాహారతి, సాయంకాలము ప్రదోషకాల హారతి, రాత్రి మహాహారతి తోటి దేవాలయం మూసివేయబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలను దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీ మహాకాళే నమః. చూసారు కదా, ఈ విధంగా అమ్మవారికి అయితే పూజా కార్యక్రమాలు గుళ్ళో నిర్వహిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కేవలం ఉజ్జయిని మహంకాళి అమ్మవారికే కాకుండా వివిధ అటు శివలింగాలు కావచ్చు, లేకపోతే ఇంకా ఇటు వైపు అద్దాల మేడల్లో ఉన్న అమ్మవార్లకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా మనం ఒక్కసారి ఆలయంలో ఏ విధంగా అనేది భక్తుల నడవడిక ఉందో అనేది కూడా ఒక్కసారి మనం విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. సో మనమైతే శివాలయం వద్ద ఉన్నాము. ఏదైతే ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సంబంధించి ఇటు సైడ్ అంటే మనం ఇటు సైడ్ ఆనుకున్న తర్వాత అద్దాల మేడ ఆనుకున్న తర్వాత ఇక్కడ శివాలయం ఉంటుందో ఒక్కసారి మాట్లాడదాము. మరి ఏ విధంగా పూజలు అనేవి స్వామి వారికి నిర్వహిస్తున్నారు అనేది సో ఒక్కసారి మనం చూడొచ్చు. కళ్ళ పండుగగా కళ్ళ విందుగా ఉగాది సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి. మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఆలయం చివరన అయితే ఏదైతే శివాలయం పక్కనున్న గోశాలలో అయితే మనం ఉన్నాము. గోశాల దగ్గర ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాము. అమ్మవార్ల పూజలు యథావిధిగా జరుగుతూనే ఉంటాయి. అటు శివాలయంలో కూడా శివయ్యకు కూడా జరుగుతూనే ఉంటాయి. అలాంటి సమయంలో ఈ గోశాలకు సంబంధించి ఇక్కడ చాలా వరకు పెద్ద ఎత్తున గోవులు అనేవి అండ్ ఆల్సో గో సేవకులు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. ఒక్కసారి మనం మాట్లాడిద్దాం వాళ్ళతో. అన్న చెప్పండి, ఎప్పటి నుంచి చేస్తున్నారు గోసేవ? 10 years 2016 స్టార్ట్ చేసి ఇప్పటిదాకా అప్పుడు ఒక ఆవు పెట్టినాము. అక్కడ నుంచి మెల్లమెల్ల అభివృద్ధి అవుతా ఉన్నాయి. ఈ గడ్డి అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందన్న మీకు? ఉప్పల్కి అందిస్తున్నాము. ఉప్పల్కి అంటే ఆలయ కమిటీ వాళ్ళే తెస్తారా లేకపోతే మీరే వెళ్తారా? ఎండోమెంట్ సారే పంపిస్తారు. వాటికి మెయింటెనెన్స్ అంతా నేను చేసేస్తాను. ఫుడ్ ఇవ్వాలి, వాటికి ఏమైనా జ్వరాలు వస్తే వాటికి మన సిక్ అయినా కూడా మేము కేర్ తీసుకుంటాం. డాక్టర్ని పిలుస్తాం. అట్లా మిల్క్ అని అభిషేకానికి, పెరుగన్నంకి, గుడికి, అన్నదానంకి పంపిస్తాం. అంటే చాలా వరకు ఏదో టెంపుల్లో అయితే ఏదో పని చేసుకుంటారు, బట్ గోవుల దగ్గరనే ఎందుకు చేయాలనిపించింది మీకు?
పెద్దల నుంచి అదే ఉంది అమ్మా, నేను కూడా అదే చేస్తాను. రైట్ అన్న, నమస్తే. సో ఈ విధంగా గోసేవ ఆయన చేస్తున్నాడు, చాలా గొప్ప విషయం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఆలయం మొత్తం కూడా మనం హిట్టివితో కవర్ చేసాము. సో ఇలా గోవుల మధ్య వెళ్ళి నాకు కూడా ఇది చేయడం చాలా వరకు ఎక్సైటింగ్ గా ఉంది, చాలా కొత్తగా ఉంది అని కూడా చెప్పొచ్చు. ఒకవైపు ఆ అమ్మవారు, మరోవైపు శివయ్య, అండ్ ఆల్సో చివరిన అయితే ఈ గోవులు అంటే నందీశ్వర్లు ఇలా ఉండడం చాలా వరకు హ్యాపీగా ఉన్న పరిస్థితి. సో మరి ముఖ్యంగా హాహా భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మరోసారి హ్యాపీ ఉగాది. సో మరో ఆలయ ఏదైతే ఉందో వాటికన్నిటికి సంబంధించి కూడా మేము మళ్ళీ ఎపిసోడ్ తో మళ్ళీ చూపిస్తాను. అప్పటిదాకా కీప్ వాచింగ్ ఆహా భక్తి. నమస్తే.